ఏఎం న్యూస్కి స్వాగతం. విజయవాడలో మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా రోడ్ షో నిర్వహిస్తున్న సీఎం జగన్పై రాళ్లతో దాడి చేసిన ఘటనపై నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి మాట్లాడుతూ, తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర మొదలుపెట్టినప్పటి నుండి వైకాపా పార్టీకి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్చుకోలేకే జగన్పై దాడి చేశారని అన్నారు. రేపటి ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో టీడీపీని, చంద్రబాబును సమాధి చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని బ్రిజేంద్రారెడ్డి హెచ్చరించారు. ప్రజల ఆశీస్సులతో మళ్లీ బస్సు యాత్ర మొదలుపెట్టి వై నాట్ 175 అనే విధంగా పోటీ ఇవ్వబోతున్నామని బ్రిజేంద్రారెడ్డి స్పష్టం చేశారు. అనంతరం ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ, తమ నాయకుడు జగన్ కు వస్తున్న ఆదరాభిమానాలు చూసి ఓర్చుకోలేక టీడీపీ వాళ్లు దాడి చేయడం హేయమైన చర్య అని తీవ్రంగా ఖండించారు. అదేవిధంగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ తాలూకా శ్రీవెల్ల మండల కేంద్రంలో వైఎస్ఆర్సీపీ మండల నాయకుల ఆధ్వర్యంలో ర్యాలీని నిర్వహించారు. నిన్న విజయవాడలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని ఖండిస్తూ నల్ల రిబ్బన్లు ధరించి నిరసన తెలుపుతూ శాంతియుత ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీ వైస్ చైర్మన్ మాట్లాడుతూ, సీఎం జగన్ పై జరిగిన దాడి చాలా హేయమైన చర్య అని, జగన్మోహన్ రెడ్డికి వస్తున్న ఆదరణ చూసి ఓర్చుకోలేక ప్రతిపక్ష పార్టీలు ఇటువంటి దాడి కుట్రలను చేస్తున్నాయని, దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. మండల ఎంపీపీ వసీం నాయక్ మాట్లాడుతూ, ప్రతిపక్షాలందరూ కలిసి వచ్చినా వారు గెలవలేమని తెలుసుకొని జగన్ బస్సు యాత్రకు వస్తున్న అనూహ్య స్పందన చూసి ఓర్వలేక ఇటువంటి హేయమైన చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. తమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని తామంతా ఖండిస్తున్నామని తెలిపారు. జగన్ ఇచ్చిన నినాదం వై నాట్ 175 అనేది ప్రజల్లోకి గట్టిగా వెళ్లిందని, 175 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించబోతుందని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం మండల వైస్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ, సీఎం జగన్ పై జరిగిన దాడి ఒక పిరికిపంద చర్య అని ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్సీపీ యువ నాయకులు వీరనాగన్న మాట్లాడుతూ, జగనన్నపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలకు తగిన బుద్ధి చెప్తామని తెలిపారు. ఈ ర్యాలీలో జడ్పీ వైస్ చైర్మన్, మండల ఎంపీపీ, మండల వైస్ ప్రెసిడెంట్, ఆర్యవైశ్య సంఘ వైసీపీ నాయకులు మరియు ఇతర వైసీపీ మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విజయవాడలో జరిగిన మన ప్రియత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడి చాలా ఏమైనా చర్య. అలాంటి చర్యలు పాల్పడిన వారు తెలుగుదేశం కాదు. తెలుగుదేశం వాళ్ళు డెఫినెట్ కూడా మే 13వ తేదీ వచ్చే ఎన్నికల్లో ప్రజలు కూడా గుణపాఠం చెప్తారు. దయచేసి ఇలాంటి చర్యలు వాళ్ళు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క ఆదరణ అభిమానాలను చూసి ఓర్చలేక ఈ విధంగా చేయడం జరిగింది. కాబట్టి దయచేసి ఇలాంటి మిగతా వాళ్ళు కూడా, మిగతా రాజకీయ నాయకులు కూడా ప్రజలకు కావాలి. ఇలాంటి చర్య వల్ల అసలు రాయలసీమలో వాళ్ళు తిరగలుగుతారు ఈ విధంగా ప్రజలు అనుకుంటే. కాబట్టి దయచేసి ఇలాంటివి అనుకోవాలి. ప్రజలే 13వ తేదీ బుద్ధి చెప్తారు. నిన్న విజయవాడ దగ్గర జరిగిన సంఘటన అందరూ కూడా గమనించినారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి, మన వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై జరిగిన దాడి అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈరోజు పెద్ద ఎత్తున ఆయన బస్సు యాత్ర మొదలుపెట్టినప్పటి నుంచి అంచెలంచెలుగా ప్రజాదరణ ఏ విధంగా పెరుగుతూ వస్తుంది పార్టీకి, అది చూసి ఓర్చుకోలేక ఈరోజు వాళ్ళు చేసిన దుర్మార్గ కార్యక్రమంలో భాగం ఇది. ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు చేసి ఏదో సాధించామని అనుకుంటున్నారు. ఖచ్చితంగా రేపు రానున్న మే 13వ తారీఖున ప్రజలు పెద్ద ఎత్తున నువ్వు చేసే ఇట్లాంటి అరాచకాలన్నిటికీ కూడా సమాధానం చెప్పడానికి డిసైడ్ అయిపోయారు. ఖచ్చితంగా పెద్ద ఎత్తున నీకు ఓటు అనే ఆయుధంతో నిన్ను సమాధి చేయడానికి ప్రజలు సిద్ధమయ్యారు. చంద్రబాబు నాయుడు గారు, మీ తెలుగుదేశం పార్టీని కూడా మీరు మంచి చేసి ప్రజల్లో మద్దతు పొందండి అని చెప్తే ఇట్లాంటి అరాచకాలు చేసుకుంటా, అది కాకుండా అది ముఖ్యమంత్రి గారి మీదకి ఇలాంటి దాడులకు తెగబడడం అనేది చాలా అనైతికం. ఖచ్చితంగా మీకు రేపు మే 13వ తారీఖున ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. ముఖ్యమంత్రి గారు దేవుడి దయ వల్ల, ప్రజల ఆశీస్సులన్నీ ఉండడం వల్ల ఆయన ఈరోజు క్షేమంగా బయటపడ్డారు. మళ్ళీ రానున్న కాలంలో ఈ బస్ యాత్రని తిరిగి మొదలుపెట్టి పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో వై నాట్ 175 అనే విధంగానే పోటీ ఇవ్వబోతున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జరిగిన దాడిని ఈరోజు ఖండిస్తున్నాము. దాడి జరగడం చాలా బాధాకరము. ఆయన చేస్తున్న అభివృద్ధిని, ఆయన చేస్తున్న సంక్షేమాన్ని ప్రతిపక్ష పార్టీలు ఓర్వలేక ఆయన మీద కసిగట్టి ఈ దాడి చేయడం జరిగింది. అంతేగాని ఇప్పుడు మన రాష్ట్రంలో జరిగిన అభివృద్ధికి ముగ్గురు ఒక కూటమిగా ఏర్పడి, బీజేపీ, జనసేన, తెలుగుదేశం ముగ్గురు కూటమిగా ఏర్పడినా కానీ గెలవమనే భయంతో
జగన్మోహన్ రెడ్డి చేస్తున్న బస్సు యాత్ర జనం చూసి వీళ్ళు ఓర్వలేక వచ్చే స్పందనను చూసి ఓర్వలేక ఈ దాడి చేయించడం జరిగింది. అంతేగాని వీళ్ళు ఎంతమంది ఎన్ని కూటములు వచ్చినా జగన్ని ఏం చేయలేరు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు 175 to 175 ఖచ్చితంగా గెలుస్తాము. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మళ్ళీ జగన్కే ఆశీర్వాదం ఇస్తారని నిన్న మేమంతా సిద్ధం జరిగినటువంటి కరెంట్ బస్ యాత్ర మన ఆపత్తమ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టడం చాలా బాధాకరమైన విషయము. ఈరోజు ప్రత్యర్థులందరూ కూడా కలిసి కూటమిగా ఏర్పడి రాళ్ల దాడులు ఇక ఏ విధమైన దాడులు చేసినా కానీ ఓటర్ల దాడి చూపించి వాళ్ళకు ఎదుర్కొంటారని ఈరోజు మనం సభలో గర్వంగా చెప్పుకోగలుగుతున్నాము. ఈరోజు మనం చూసుకుంటే వాళ్ళందరూ ఎన్ని విధాలుగా కలిసి వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కానీ సంక్షేమాలు కానీ ప్రజల్లో నాటుకుపోయినాయి. ఈ సంక్షేమాలన్నీ కూడా ప్రజలలో ఈరోజు కార్యకర్తలు లేకపోయినా కానీ కార్యకర్తలు చెప్పకపోయినా ప్రజలే స్వచ్ఛందంగా వాళ్ళే తన వంతు తామే కృషి చేసి వాళ్ళే ఓటర్లు మొత్తం వాళ్ళే కార్యకర్తలుగా మారుతున్నారు. ఈరోజు ఆ సంక్షేమం కానీ అలాగే అభివృద్ధి కానీ చూసి ప్రతి ఒక్కరూ కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేస్తున్నారు. వేయాలనే ఆలోచనతో చాలా మంది ఉన్నారు కాబట్టి ఇవన్నీ గ్రహించిన ప్రత్యర్థులు డోర్ టు డోర్ తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళకి తెలిసి వచ్చింది అంత ఫ్యాన్ గాలి ఎక్కువ ఉందని చెప్పేసి ఇదంతా గ్రహించి ఏదో ఈ విధంగా వీళ్ళకి దెబ్బ కొట్టాలనే ఆలోచనతో రాళ్ల దాడులు ఇవన్నీ చేస్తున్నారు. కానీ ఇలాంటి రాళ్ల దాడులు కాదు కదా, ఇలాంటి ఏం చేసినా కానీ రేపు పట్టం కట్టేది మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పేసి ఏదైతే మన జగనన్న గారు చెప్పినటువంటి నినాదం ఉందో వై నాట్ 175 to 175 ఈ నినాదాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా సక్సెస్ చేస్తారని చెప్పేసి తెలియపరుస్తున్నాము. ఇలాంటి రాళ్ల దాడులు ఏమీ కావని చెప్పేసి ఈరోజు మనము సిరివెళ్ళ గ్రామం తరపు నుంచి హెచ్చరిస్తున్నాము. మీ కూటములు ఎన్ని ఏర్పడినా కానీ ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ గాలికి మీరు ఏవి తట్టుకోలేవని చెప్పేసి గర్వంగా చెప్పగలుగుతున్నాము. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. మన ముఖ్యమంత్రి బస్సు యాత్ర ఎంత జయప్రదంగా జరుగుతుందో మనకంతా తెలిసిందే. మనకు పొద్దుట నుంచి మొదలు పెట్టుకొని మన ఆలగడ్డ మీద చూసి అంతే ర్యాలీ అంటే ఎటువైపు పోతుంటే అంతవైపు ప్రజాదరణ పెరుగుతుంది. కానీ నిన్న విజయవాడ చేరుకున్న సందర్భంలో ఆ ర్యాలీని చూసి ఆ జనాలను చూసి తట్టుకోలేక ఈ యొక్క టీడీపీ కార్యకర్తలు కానీ మరియు ఈ టీడీపీ గుండాలు కానీ ఇట్లా ఈ విధంగా మా నాయకుడిపై చేసుకోవడం చాలా అమానుషము. మరియు మీరు ఇక్కడే గుర్తుపెట్టుకోండి, ఈరోజు మీరు రాయి చేస్తున్నారు. గతంలో కూడా మా నాయకుడి మీద కత్తితో దాడి చేయడం జరిగింది. కానీ ఆ దానికి 150 సీట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈసారి కూడా 170 ఇవ్వడము పక్క జరుగుతుంది. మీద రాళ్లతో కాదు బాంబుతో పోయినా కానీ భయపడేది లేదు. ఆళ్ళగడ్డ నుంచి బాంబులు ఎన్ని పోయినా కానీ భయపడేది లేదు. 175 సార్లు జనం ఆదరణ గురువు లేక రాళ్లతో దాడి చేస్తారు. కత్తులతో వండి ఏం కాదు భయపడాడు ఆయన వెనుక మేము వల్ల ప్రజలు అందరం ఉన్నాము. ప్రతి ఓటర్ కార్యకర్తలాగా తయారయ్యి ఓటేయడానికి ముందుకు వస్తారు. కార్యకర్తలతో మధ్య మీడియాతో ఎవరితో సంబంధం లేకుండా ఓటర్లు ఓటేస్తారనే భయంతో చంద్రబాబు నాయుడు రాళ్ల దాడి చేయించారు. దీనికి బాధ్యత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళు వహిస్తారు. రేపు ఏదైనా జరిగినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్ని రాళ్ళు కాదు బాంబులతో అయినా కానీ ఇబ్బంది చేస్తాం. గెలిపితే సత్యం 175 ఖచ్చితంగా గెలుస్తాం. ప్రజల ఆదరణ, మంచి సంక్షేమ పథకాలు, రైతు భరోసా ఇన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంటే మేము ఓడిపోతామని భయపడే ఇటువంటి చిన్న ట్రిప్స్ ఇవన్నీ చిల్లరగలాడాలి మత కులాలు లేపడానికి తయారవుతున్నారు. ఆ కూటమి ప్రజలందరూ సంతోషంగా ఐకమత్యంగా ఉంటే ఇది చిల్లర రాజకీయాలు ఎందుకు చేయాలా? సరే ఒక్కడే వస్తున్నాడు సింగల్గా, మీరు ఎందుకు కూటమి పెట్టుకునేవారు? ముగ్గురు ఎందుకు పెట్టుకునే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గెలుపు కాదు. 170 అని మేము ఖండిస్తాం. ప్రజలు అన్ని రకాలుగా పుష్కలంగా ఉన్నాయి. ఆయన నెక్స్ట్ 2024 జూన్లో మళ్ళీ పట్టాభిషేకం ప్రమాణ స్వీకారం చేసేది ఆయన.